జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. నా బంగారం మొత్తం చెప్పేసింది. దివ్య గారు ఏమండి ఆపండి, ఏం చేస్తున్నారు? అయ్యో, మీరు మొత్తానికి సూపర్ అండి. మా నాన్నకు పిన్నికి కళ్ళు బైర్లు కమ్మేలా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. అలాగని నువ్వు మీ నాన్నగారితో పిన్నితో గొడవ పెట్టుకోవద్దురా. ఏ మీ కోడలు మాత్రం గొడవ పెట్టుకోవచ్చు, నేను గొడవ పెట్టుకోకూడదా? వద్దండి, చెప్పాల్సిందంతా నేను చెప్పేశాను. మళ్ళీ మీరు కూడా గొడవ పడితే అస్సలు బాగోదు. అంతేలేండి. నేను మాట్లాడితేనేమో కోపం అంటారు, అదే మీరు మాట్లాడితేనేమో. అలా ఏం కాదురా. నువ్వేం చెప్పాలనుకున్నావో దివి చెప్పేసింది. మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు? ఎంతమంది చెప్పినా ఆయన ఆవిడ మారాలి కదా. చిన్నత్తయ్య సంగతి నాకు తెలీదు, కానీ మావయ్య గారు మాత్రం ఖచ్చితంగా మారుతారు అన్న నమ్మకం నాకుందండి. అవునమ్మా, నాకు కూడా ఇప్పుడిప్పుడే ఆ నమ్మకం కలుగుతుంది. ఓకే, మీ ఇద్దరికీ ఆ నమ్మకం ఉంటే నాకు ఆ నమ్మకం ఉన్నట్టే. మీరు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే. ఈ ఆనందాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుందాం. బంగారం, ఇదిగో బజ్జీలు పకోడీలు మొత్తం నీకే. అయ్యో, అది ఆయిల్ ఫుడ్ అండి, అది తినకూడదు. పోనీ మీరు తినండి. ఒరే, ఆ రెండో పొట్లం ఏంట్రా? ఓ అదా, మల్లెపూలమ్మా. ఓ, నీ భార్యకి పువ్వులు తెచ్చావన్నమాట. హలో, నేను కావాలని తేలేదు. నువ్వెందుకు తెచ్చావో నాకు తెలుసులేరా. అయ్యో లేదండి లేదండి, పకోడీలు బజ్జీలు తీసుకున్నాక 200 నోట్ ఇచ్చాను. వాడు చిల్లర లేదన్నాడు. పక్కనే వాడి వైఫ్ మల్లెపూలు అమ్ముతోంది. చిల్లర లేకపోతే మల్లెపూలు ఇవ్వమన్నాను, అంతేనండి. అంతేలేరా. అయినా మీ మధ్య మేమెందుకు? మంగా, మనం బయటికెళ్ళి బజ్జీలు పకోడీలు తిందాం పదా. ఒట్టండి, నిజంగానే చిల్లర లేకనే మల్లెపూలు తీసుకొచ్చాను. నమ్మానులేండి. అమ్మయ్యా, ఇవి తీసుకెళ్లి దేవుడికి పెట్టండి. మీరు నా కోసం తెచ్చారని అత్తే అనుకుంటున్నారు. మళ్ళీ దేవుడికి పెడితే ఫీల్ అవుతారేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.